ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. చూస్తూ చూస్తూ కార్తీక మాసం గడిచిపోయింది. రోజు వీడియోస్ కార్తీక పురాణం చెప్పడం, వీడియోస్ అప్లోడ్ చేయడంతో మీతో కనెక్టెడే ఉన్నట్లు నా ఫీలింగ్ అండి. బిజీ లైఫ్ స్టైల్, ఈరోజు రేపటి రేపు ప్రతి ఒక్కరు ఆఫీస్కి వెళ్ళడము, ఇంటికి వచ్చి వంట చేసుకోవడము, దీపారాధన చేసుకొని పిల్లలకి పెట్టుకోవడము, అట్లా బిజీ లైఫ్లో అందరికీ కార్తీక పురాణం చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ టైం ఉండదు. కాబట్టి నేను చదివి మీకు వినిపిస్తే వినడం ద్వారా కూడా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి నేను పెట్టాను. మీ అందరు చూసినందుకు చాలా సంతోషం అనిపించింది నాకు. అయితే ఇంకా ఈ లాస్ట్ డే అమావాస్య వచ్చింది కాబట్టి ఈ అమావాస్య రోజు మనము వినాల్సిన ఇంకొక కథ కూడా ఉందండి. పోలి స్వర్గారోహణ కథ, పూలమ్మ కథ వినాలి. పూర్వము పోలి అని ఒక సాంగలయం ఉంటుండే అనమాట. పోలమ్మ తన పేరు, పోలి అని పిలిచేవారు. ఇంకా తను చాలా భక్తురాలు అనమాట. వాళ్ళత్త ఊర్లో అందరిలో మంచి పేరు సంపాదించుకుందనమాట. వాళ్ళత్త, పోలి వాళ్ళత్త ఏంటంటే ఈమె పెద్దావిడ ఎంత భక్తురాలు, అపారమైన భక్తురాలు, చాలా మంచి విషయాలు చెప్తుంది అందరికీ అని మంచి పేరు సంపాదించుకుంది. తనకి 5 కొడుకులు అనమాట, 5 కోడళ్ళు. 4 కోడళ్ళని ఒకలాగా చూసేది, లాస్ట్ కోడలు పోలమ్మని ఒకలాగా చూసేది వాళ్ళ అత్త. ఎందుకంటే వాళ్ళ అత్తకి అన్న మించిన భక్తురాలు పోలి అని వాళ్ళ అత్త కనిపెట్టింది. కాబట్టి ఆమె పేరు పాడు కావద్దు, ఆమె దాంట్లోనే కొనసాగాలి ఆమె పేరు అన్నట్లు పోలిది బయటికి రాకుండా తన భక్తి చూపించుకోకుండా జాగ్రత్త పడింది వాళ్ళంతా. ఎక్కడికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, దీపారాధన చేయడానికి, నదీ స్నానానికి వెళ్ళినా, నదిలో దీపాలు వదిలిపెట్టడానికి వెళ్ళినా కూడా పోలిని తీసుకొని వెళ్ళేది కాదనమాట. ఇంటి పని మొత్తం పోలికి అప్పచెప్పి వెళ్ళేది. పెద్ద కుండ పెట్టేసి ఆ కుండ నిండా మజ్జిగ చేసి పెట్టాలి. పాపం ఉంటుంది కదా, ఆ మజ్జిగ చిలకడం. ఇలా కార్తీక మాసం వచ్చింది, నెలంతా గడిచిపోయింది. ఇంకా ఓ రోజు పోలి ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఆ మజ్జిగ చిలుక్కుంటూ అనుకుంటుంది అనమాట, ఏంది దేవుడా ఈ కార్తీక మాసం మొత్తం అయిపోతుంది, వీళ్ళేమో అందరూ 5 4 తోడికోడళ్ళు అంతా డైలీ టెంపుల్కి వెళ్తుండ్రు, దీపారాధన చేసి వస్తుండ్రు, నేను స్వామికి ఒక దీపం కూడా పెట్టలేకపోతున్నా. వాళ్ళంతా ఏం చేస్తుండే, ఇంట్లో ఉన్న నూనె, ఒత్తులు, పూజా సామాగ్రి మొత్తం లాకేసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంత జాగ్రత్త పడేది వాళ్ళంతా, పోలి ఎటువంటివి పూజలు చేయొద్దని. ఇక పోలికి చాలా బాధ అవుతుండే, ఏంది స్వామి ఇది, నేను కనీసం దీపం కూడా పెట్టలేకపోతున్నా కదా, నీకు చూస్తా చూస్తా నెల కూడా అయిపోతుంది కదా అని లాస్ట్ డే అమావాస్య రోజు అనుకొని ఇంకా మధ్య చిలుకుతా ఉంటుంది. చిలుకుతుంటే ఆ రోజు ఏం చేస్తారు వీళ్ళు, పొద్దున్నే నది దీపాలు వదలడానికి గుడికి పోయి అట్లే దీపాలు వదిలేస్తామని అంతా 4 తోడుకోడలు వెళ్ళిపోతారు అనమాట. పోలి మధ్యగా చిలుకుతుంటారు కదా, చిలుకుతుంటే తనకు ఒక ఐడియా వస్తుంది, అరే ఈ మధ్యలో ఆ బాధతోటి నేను ఏం చేయాలి దేవుడా అన్న ఆ థాట్ తోటి తనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ మజ్జిగలకి ఎక్కువ వెన్న కూడా ఏం తీయొద్దు, ఎందుకంటే ఆ వెన్న కొంచెం తగ్గినా వాళ్ళంతా మళ్ళీ వచ్చి లెక్క అడుగుతుంది కదా. అందుకే ఆ కవ్వంకున్న సన్నది కొంచెం కొంచెం తీసేసి వెన్న ఒత్తిలాగా తాడు తీసుకొని ఇట్లా అప్పుడు అదిగో తామర పూలకు వచ్చే అగో తాడు లెక్క తీసి ఒత్తిలాగా చేసేసి వాటినే ఒత్తి చేసి ఆ అరటి దుంప ఉంటుంది కదా, ఆ దుంప పైన ఆ ఒత్తి పెట్టి, గోళం ఉంటుంది, పూర్వం గోళాలలో నీళ్లు నింపి పెట్టేటోళ్ళు. అయితే ఆ గోళంలో దీపం వదిలి మళ్ళీ అత్త వచ్చి చూస్తే తిడతారేమో అని గంప మూసిపెట్టింది అనమాట. దాంతో గంప మూసిపెట్టి జాగ్రత్త పడింది. వాళ్ళంతా ఏం చేసింది, ఆ గుడి నుంచి వస్తుంటేనే ఆ విష్ణు దూతలు వచ్చిందనమాట. దివ్యమైన విమానం కనిపిస్తుంది ఇంటి ముంగట. అరే దివ్యమైన విమానం నా కోసమే వచ్చిందా, నేను ఇంత అపారమైన భక్తురాలి కదా అనేసి వాళ్ళంతా అనుకుంటారు. తోటి కోడళ్ళేమో అవునత్తయ్య మీ గురించేనేమో అని వాళ్ళు అనుకుంటారు. ఇంటికి వచ్చేసరికి విష్ణుదూతలు ఏం చేస్తారు, పోలమ్మని శరీరంతో సహా ఆ దివ్యమైన విమానంలోకి ఎక్కించుకుంటారు. అదేంది పోలమ్మని తీసుకుపోతుండ్రు, మమ్మల్ని తీసుకెళ్తలేరేంది అని వాళ్ళు అత్తడుగుతారు. మీరు పేరు ప్రతిష్ట ప్రఖ్యాత అవన్నీ ఆశించి చేసిండ్రు మీరు, పోలమ్మ అవన్నీ కాదు. లాస్ట్ రోజు ఈ నెల రోజులు చేయకపోయినా కానీ లాస్ట్ డే దేవుడికి ఎంతో భక్తితోటి దీపంని సమర్పించింది. అంటే ఏడికే సమర్పించింది దీపం, అమావాస్య రోజు లాస్ట్ డే అయినా కానీ దీపం సమర్పించింది అని చెప్తారు కదా. ఏడికే సమర్పించింది, నేను అన్ని తీసిపెట్టిన అంటే, నువ్వు అంత కష్టపడి అంత చేసినా కూడా తన మనసు పూర్తిగా దేవుడా అని కోరుకున్నది
దేవుడు ఏదో ఒక రూపంగా ఆమెకు ఐడియా ఇచ్చిండు. ఆ ఐడియా ప్రకారమే లాస్ట్ డే అమావాస్య రోజైనా కానీ దీపం వెలిగించి ఆ నీళ్ళలో వదిలిపెట్టినందుకు పోలికి స్వర్గారోహణం ప్రాప్తించింది. పూలమ్మని మేము తీసుకెళ్తున్నాము అని చెప్పి ఇంకా తనని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. దివ్యమైన విమానంలో పోలిని తీసుకొని వెళ్తారు. ఇది పోలి స్వర్గారోహణ కథ. ఏంటంటే దీని సారాంశం ప్రతి ఒక్కరికి తెలియాల్సింది, కార్తీక మాసం మొత్తం చేయలేకపోయినా చివరి రోజు అమావాస్య రోజైనా దీపారాధన భగవంతునికి భక్తి శ్రద్ధలతోటి చేసి స్వామికి దీపారాధన చేస్తే అంత పుణ్యం లభిస్తుందని నన్ను అర్థం. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది, పూలమ్మ స్వర్గారోహణ కథ ద్వారా మనం తెలిసేది ఇది. ఈ దాని సారాంశం అన్నమాట. మీరు కూడా తప్పక దీపాలు వెలిగిస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఇలాగే చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.